హలో అండి. మీకోసం కృష్ణ గారు రాసినటువంటి ఒక చక్కటి కథను వినిపించబోతున్నాను. ప్రవర్తన మనిషి నైజాన్ని చెప్తుంది, నైతికతను బహిర్గతం చేస్తుంది. కానీ భార్య అనుజ్ఞ ప్రవర్తన విశ్వజిత్కి కొరుకుడు పడ్డం లేదు. ఏమండి, అత్తయ్య మామయ్యలు కూడా ఇక్కడికి తెచ్చేసుకుందామండి అని అడిగింది ఓ రోజు. ఎందుకోయ్ ఆరా తీసాడతను. టీవీ సీరియల్స్ చూసేవాళ్ళంటే తనకిష్టం లేదని, టీవీ కొన్నని పెళ్లి చూపుల్లోనే అనుజ్ఞతో చెప్పాడు. అప్పటికే 4-5 సంబంధాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోవటంతో అంత చిన్న విషయానికే ఈ సంబంధం కాదంటం దేనికని సరే అంది అనుజ్ఞ. కానీ ఒక్కతే బిక్కుబిక్కుమంటూ పగలంతా ఒంటరిగా ఉండటం ఎంత నరకమో ఆమెకు కొద్ది రోజుల్లోనే తెలిసొచ్చింది. నీకేం బాబు, పగలంతా ఆఫీస్కి వెళ్ళిపోతావు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండలేకపోతున్నా. ఇరుగు పొరుగు వాళ్ళతో కలుద్దామంటే నా వల్ల కావటం లేదు. కొత్త వాళ్ళతో అంత త్వరగా కలవలేనని మీకు తెలుసు కదా. దానికన్నా అత్తయ్య మామయ్యలుంటే నిశ్చింతగా ఉంటుంది చెప్పింది. పిల్లలు పుట్టేవారికే భార్యాభర్తల మధ్య ఏకాంత సమయం ఉంటుంది. తర్వాత అది పిల్లలు ఆక్రమించేస్తారు. వాళ్ళ కోసం సర్దుకుపోవాలి. మళ్ళీ వృద్ధాప్యంలోనే మునుపటి ఏకాంత సమయం దొరుకుతుందనేది అతని నిర్దిష్ట భావన. ఈ విషయాన్ని ఆమె అడిగిన ప్రతిసారి చెప్పినా ఆమె అడగటం ఆపలేదు. అతను తోసిపుచ్చడం మానలేదు. ప్లీజ్ అండి, నా బాధ కూడా అర్థం చేసుకోండి. వాళ్ళనైనా తీసుకురండి, లేదా టీవీ అయినా కొనండి అని వేడుకోలుగా అడుగుతూనే బలవంతం పెట్టింది. మకరందానికి 9 దాసోహం అవ్వకుండా ఉండనట్లే ఆమె కోసం అతను కరక్క తప్పలేదు. వాళ్ళిద్దరి కోరిక మేరకు అయిష్టంగానే హైదరాబాద్ వచ్చినా ఇక్కడి వాతావరణానికి త్వరగానే అలవాటు పడ్డారు సుందరి నాగేశ్వరరావులు. పెద్దరికంతో వాళ్ళ అనుభవ సారాన్నంతా కుమ్మరించి మంచి చెడ్డలు చెప్పనారంభించారు. వాళ్ళొచ్చిన నెల రోజుల పాటు అనుజ్ఞ మొహంలో వెన్నెల వాన కురవటం చూసి తృప్తి పడ్డాడు విశ్వజిత్. కానీ క్రమంగా అనుజ్ఞ ప్రవర్తనలో మార్పు రావటం గమనించాడు. ఆమె మొహంలో కురిసిన ఒక్కప్పటి వెన్నెల వాన మబ్బు చాటుకెళ్లటంతో కారణం అడిగాడు. ఏమీ లేదండి అంది. తల్లిదండ్రులపై బెంగ పెట్టుకుందేమోనని వాళ్ళిద్దరినీ పిలిపించాడు. 10 రోజులు గడిచినా ఆమెలో మార్పు రాలేదు. పుట్టిన ఊరిపై మనస్సు లాగుతుందేమోనని వాళ్ళతో పాటు పుట్టింటికి పంపించాడు. పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా తిరిగొచ్చేసింది. కారణం తెలియలేదు అతనికి. ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడన్న మాటే గాని కీబోర్డు మీద చేతివేళ్లు తడబడుతున్నాయి. క్యాబిన్ ప్రక్కనున్న కిటికీ నుంచి బయటకు చూశాడు. ఆఫీస్కి ఎదురుగా ఉన్న పార్కు కనిపించింది. పిల్లలు హడావుడి చేస్తూ ఆడుకుంటున్నారు. కానీ అతను మాత్రం భార్య ఆలోచనతో సతమతమైపోతున్నాడు. మొక్కై వంగనిది మానే వంగదని కుర్చీలో జాలిగిరపడి సమయాన్ని పట్టించుకోకుండా తీవ్రంగా ఆలోచిస్తున్న విశ్వజిత్ సహోద్యోగి పిలుపుతో ఈ లోకంలోనికి వచ్చాడు. స్థిర నిర్ణయానికి వచ్చి ఇంటికి ప్రయాణమయ్యాడు. భోజనాలు పూర్తయ్యాక పక్కలు సర్దింది అనుజ్ఞ. గోరువెచ్చని పాలను తీసుకొచ్చి భర్తకిచ్చింది. వెళ్తున్న భార్య చేయి పట్టుకుని ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు విశ్వజిత్. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ తుల్లుతూ ఇంట్లో తిరుగుతుంటే మహారాణిలా కనిపించేదానివి. నేను ఏం అడిగినా దాచుకోకుండా చెప్పేదానివి. కానీ ఇప్పుడేం చెప్పటం లేదు. నువ్వు ఇలా ఉంటే నేను ఎలా సుఖంగా ఉండగలను ప్రేమగా అడిగాడు. అతని మాటలకు ఆమె మనసు ద్రవించింది. కన్నీటి కుండ పొంగింది. కన్నీళ్లను కంటిలోనే దాచుకోవటానికి మంచం మీదనున్న దుప్పటిని మొహానికి అడ్డుగా పెట్టుకున్న గట్టు తెగిన గోదారి ఉప్పొంగింది. ఏంటిరా ఇది, మరీ చిన్నపిల్లలాగా దుప్పటిని పక్కకి లాగి ఆమె తలను తన భుజంపై పెట్టుకుని ఓదార్చాడు. అత్తయ్య వాళ్ళని ఊరికి పంపించేయి, వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడతను. ఆమె కొద్ది రోజుల్లోనే మాట మార్చటంతో అవాక్కయ్యాడు. ఆడవారి మాటలనే కాదు, చేతల్ని కూడా అర్థం చేసుకోవడం కష్టం అనుకున్నాడు. కారణం తెలుసుకుంటే కర్తవ్యం బోధపడుతుంది అనుకున్నాడు. నువ్వు అడిగితేనే కదా వాళ్ళని తీసుకొచ్చింది, ఇప్పుడు వద్దని వెళ్ళమంటే బాగుంటుందా? ఏమైందిరా అడిగాడు. నేనే పిలిపించమన్నాలే మహానుభావ, వాళ్ళేమో ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు, ఇలా ఉండు అలా ఉండు అంటూ ప్రాణం తీసేస్తున్నారు. మార్చుకుందామనుకున్నా నా వల్ల కావట్లేదు, పంపించేయ్ గట్టిగా చెప్పింది. వాళ్ళేమన్నా అనరాని మాటలు అన్నారా విసుక్కోకుండా మళ్ళీ అడిగాడు. చీకటితోనే నిద్ర లేవాలంటున్నారు. ఇంత లేటుగా లేవటానికి ఇదే మీ అమ్మగారి ఇల్లు కాదు అంటున్నారు. ఫోన్లో మాట్లాడినప్పుడల్లా ఎవరని పదే పదే గుచ్చి అడుగుతున్నారు. ఇక్కడ పరిచయమైంది శ్వేత ఒక్కతే, ఆమెతో మాట్లాడొద్దు అంటున్నారు.
అనవసరంగా డబ్బు తగలేస్తున్నానని, సంపాదించే వాళ్ళకు ఆ బాధ తెలుస్తుందని అంటున్నారు. నీ సంపాదనపై నాకు హక్కు లేదా? అధికారంగా అడిగింది. అదేం మాటరా, మనిద్దరం వేరు కాదు, ఒకటేగా. జీవిత సత్యం చెప్పాడు. మరే నువ్వేమో తుల్లుతూ తిరగమంటావు. పెళ్ళయ్యాక ఆడపిల్ల అలా ఉండకూడదని వాళ్ళంటున్నారు. ఎప్పుడైనా నిన్ను ఏమండి అని పిలవకపోతే భర్తనెలా పిలవాలో తెలియదా అంటూ రాద్ధాంతం చేస్తున్నారు. పెళ్ళై 5 నెలలే అయింది, ఇంకా తీపి కబురు చెప్పటం లేదేంటని, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు. మొగుణ్ణి వదిలేసి పుట్టింట్లో ఎన్ని రోజులు ఉంటావు అంటున్నారు. వాళ్ళను పంపించేయండి, కన్నీళ్లతో భుజాన్ని తడిపింది. ఈ సిటీలో ఏవేవో మోజులకు అలవాటు పడి కాపురాలు కూల్చేసుకుంటున్న ఎందరి గురించో తల్లి సుందరి మాట్లాడినవి గుర్తుకొచ్చింది అతనికి. కోడలి పట్ల ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలు అర్థం చేసుకున్నాడు. దాన్ని మరోలా అర్థం చేసుకున్న భార్య ఆమెని కట్టడి చేస్తున్నారని భ్రమలో ఉండటం గ్రహించాడు. ఇన్ని రోజులు సమస్య ఎక్కడుందోనని తెగ సతమతమైన అతనికి దాని మూలం తెలిసింది. అనుమానానికి ఆత్మీయతకు మధ్య సన్నని గీత ఉంటుంది. దాన్ని చెరిపేయగలిగితే ఆనందోత్సవం జరుగుతుందని అని భావించాడు. ఓసి పిచ్చిదానా, సమస్య వస్తే ఛేదించాలి గాని అలా అయిపోతారా? పైన ఆకాశంలో తిరిగే గ్రద్దకు కిందనున్న జీవి ఏదైనా చిన్నగానే కనిపిస్తుంది. అమాంతం క్రిందకి దూకి తన్నుకుపోతుంది. అదే చీమకైతే దానికి ఎదురుగా ఏది ఉన్నా పెద్దగానే కనిపిస్తుంది, భయపడి పారిపోతుంది. దీన్నే ఈగల్ వ్యూ అంటారు. అందుకే సమస్యను గ్రద్ద కోణంలో చూసి సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని ఇలా కన్నీరు పెట్టుకోకూడదు అంటూ ఆమెను ఊరడించాడు. ఏమో బాబు, నేను ఏదన్నా నాదే తప్పంటారు, ఎందుకొచ్చిన గొడవ? ముడుచుకుపోయిందామె. నీకు కథ చెప్పనా? ఉత్సాహపరిచాడతను. ఏం కదా అడిగిందామె. ఒక ఊళ్ళో గుడి దగ్గర కూర్చొని ఒక పెద్దాయన దారిని పోయే వాళ్ళను నవ్వుతూ పలకరించేవాడు. అందరిలానే ఒక అతన్ని పలకరించేవాడు, కానీ అతను సమాధానం ఇచ్చేవాడు కాదు, కనీసం నవ్వనైనా నవ్వేవాడు కాదు. ఆ గుడి ప్రక్కనే ఉన్న టీ కొట్టువాడు రోజు ఆ తతంగమంతా చూసి, బాబాయ్, రోజు అందరినీ పలకరించినట్లే అతన్ని కూడా పలకరిస్తున్నావు కదా, అతను సమాధానం ఇవ్వడు, నవ్వనైనా నవ్వడు, అయినా నువ్వు పలకరించడం మానలేదు, అలాంటి వాడిని ఎందుకు పలకరిస్తున్నావు బాబాయ్, వదిలేయచ్చుగా అని అడిగాడు. మధ్యలో ఆమె కల్పించుకుంది. ఆ పెద్దయిన ఏమన్నాడు అని అడిగింది. దానికి ఆ పెద్దయిన నవ్వేసి, అందరినీ పలకరించడం నాకున్న మంచి గుణం, పలకరించినా పలకపోవటం అతనికున్న పొగరు, అతనే అలా ఉన్నప్పుడు నాకున్న మంచి గుణాన్ని నేనెందుకు మార్చుకోవాలి అన్నాడు. అంటూ ఒక్క క్షణం ఆగాడు. తర్వాత ఏమైంది అని అడిగింది. పెద్దయిన పలకరిస్తూనే ఉన్నాడు. రెండో వాడిలో మార్పు వచ్చి తిరిగి పలకరించడం మొదలుపెట్టాడు అంటూ ముగించాడు. ఇప్పుడీ కథకు నాకు సంబంధం ఏంటి అని అడిగింది. ఈ కథలో పెద్దయినలాగానే నువ్వు మంచిదానివి, ఆయనకున్నంత మంచి గుణం నీకు ఉంది. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే నవ్వుతూ స్వీకరించు, ఓపిగ్గా సమాధానం చెప్పు, నీలో దాగున్న మంచితనం రుచేమిటో వాళ్ళకు చూపించు. మండుటెండలో శీతల పవనంలో నీ ప్రేమ పవనాలతో వాని సేతదీర్చు. నీ మీద అలుముకున్న కోపాన్ని అదే తుడిచేస్తుంది. అప్పుడు ఆ కథలో రెండో వాళ్ళే నీకు దాసోహమవుతారు చెప్పాడు విశ్వజిత్. నేనేం చేసినా వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుందండి. పరీక్ష నాళికలో ద్రవంలా పొంగి వెంటనే చల్లబడిపోతుంది అనుజ్ఞ. వాళ్ళు మన పెళ్లికి ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మనకు జాగ్రత్తలు చెప్తున్నారు. జాబ్ చేయటమంటే భయమని మునిపట్ల భీష్మించుకుని కూర్చోకుండా నువ్వు కూడా ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వు. అప్పుడు నీ ఆలోచనలు మారుతాయి. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే గుడ్ రిలేషన్స్ ఏర్పడతాయి. నెగిటివ్గా ఆలోచిస్తే మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. మాట తీరు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ప్రేమను ఎలా పంచుకోవాలో టిప్స్ చెప్పాడు. ఎదుటివాడిని మార్చడం కన్నా మనల్ని మనం మార్చుకోవడం చాలా సులభం. చిన్నప్పుడు తరగతి గదిలో మాస్టర్ చెప్పింది గుర్తుకు రావడంతో తన్ను తాను మార్చుకోవడానికి సిద్ధపడింది అనుజ్ఞ. ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకుంది. సాధ్యమైనంత వరకు అత్తయ్యకు పని చెప్పకుండా ఇంటి పనంతా తనే చేయసాగింది. మన పద్ధతులేంటి అత్తయ్య ప్రేమగా అడిగి మరీ తెలుసుకుని ఆచరించసాగింది. ఉద్యోగంలో చేరింది. అత్త కోడలిద్దరూ కలిసుండే సమయం తగ్గటంతో ఒకరి గురించి ఒకరు పట్టి పట్టి చూసే సందర్భాలు తగ్గిపోయాయి. రోజంతా ఉద్యోగం చేసొచ్చి ఇంటి పని మొత్తం చేస్తున్న కోడలికి పనుల్లో సాయం చేయసాగింది సుందరి. ఒంట్లో బాగాలేదని ఆ రోజు సెలవు పెట్టి ఇంట్లోనే ఉంది అనుజ్ఞ. లంచ్ చేసి విశ్రాంతి తీసుకోవటానికి మంచం మీద నడుం వాల్చారు సుందరి నాగేశ్వరరావులు. అక్క అక్క అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అప్పుడే లోపలికి వచ్చింది శ్వేత.
ఏమైంది శ్వేత, ముందు ఈ మంచినీళ్ళు త్రాగు. వాటర్ బాటిల్ ఇచ్చింది అనుజ్ఞ. చున్నీతో మొహం తుడుచుకొని బాటిల్ మూత తీసి సగానికి పైగా నీళ్లు త్రాగినా శ్వేతలో వణుకు తగ్గలేదు. మా ఆయన కొట్టాడక్క. వాళ్ళమ్మ మాటలు విని నన్ను అనుమానించి కొట్టాడు. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే అనుమానించడం మొదలుపెట్టాడు. ఇదంతా మా అత్త పనే, టూకీగా చెప్పింది శ్వేత. అవునా, ఏం చేసింది అడిగింది అనుజ్ఞ. పొద్దున్నే లేవటం అరగంట లేట్ అయితే చాలు, ఇదేం మీ అమ్మగారి ఇల్లు కాదు అంటూ సూటిపోటి మాటలు అంటుంది. ఫ్రెండ్స్తో కాసేపు కూడా ఫోన్లో మాట్లాడనివ్వటం లేదు. మీ ఇంటికి వస్తే ఏవేవో తప్పుడు మాటలు కల్పించి మా ఆయనకి చెప్తుంది. ఆయనకి లేనిపోనివి చెప్పి కొట్టించింది. నేను ఇక కాపురం చేయనక్క, మా ఇంటికి వెళ్ళిపోతా అంటూ ఫోన్ అందుకుంది శ్వేత. తను పొరబడినట్లే శ్వేత కూడా పొరపడిందని గ్రహించటానికి అనుజ్ఞకి ఎంతో సమయం పట్టలేదు. చూడు శ్వేత, నువ్వు చనిపోయినా మా చెల్లిలాగా కనిపించావు. నలుగురిలో కలవటానికి భయపడే నేను నిన్ను నా సొంత చెల్లి అనుకుని కలివిడిగా ఉండగలుగుతున్నాను. అలాంటిది నువ్విప్పుడు చేజేతులారా నీ కాపురాన్ని పాడు చేసుకుంటానంటే మాత్రం ఊరుకోను. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చిన కొత్తల్లో మాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. నన్ను సాధిస్తున్నారేమోనని అపార్థం చేసుకున్నాను. మీ బావ చెప్పాకే తెలిసింది వాళ్ళు చెప్పేది మా మంచి గురించే కదా అని ఆచరించడం మొదలుపెట్టాను. ఏం చేసేవక్క, కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది. పుట్టింటి మెట్టినింటి పద్ధతుల్లో చాలా తేడాలుంటాయి శ్వేత. మనం ఆ రెండు ఇళ్లకు వారధులం. అందుకనే మెట్టినింటి పద్ధతులు తెలుసుకుని నడుచుకున్నాను. పుట్టింటి వాళ్ళు కాకుండా ఇంకెవరు ఫోన్ చేసినా బిజీ అని చెప్పి తప్పించుకున్నాను. తర్వాత ఫోన్లు అవే తగ్గిపోయాయి. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు మా అత్తయ్యని తీసుకెళ్లేదాన్ని. పెద్దరికంగా ఆమెనే ముందుంచేదాన్ని. ఆమె చెప్పిందే చేయటం అలవాటు చేసుకున్నా. ప్రేమగా పిలవటం నేర్చుకున్నా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అందుకే అంటారుగా, వివరంగా చెప్పింది అనుజ్ఞ. మీ అత్తయ్యలాగా మా అత్తయ్య మంచిది కాదక్క అంది శ్వేత. మనం చూసే దృష్టిని మార్చుకుంటే అందరూ మంచివాళ్ళే శ్వేత. నా మాట విను. తొందరపడి కాపురాన్ని పాడు చేసుకోకు. ఇప్పుడు ఇంటికెళ్తే మీ వాళ్ళు అక్కడ తలెత్తుకుని తిరగలేరు. ఇంటర్ చదివావు, ఏదో ఒక జాబు దొరుకుతుంది. వాళ్ళు మనల్ని తప్పు పట్టడం లేదు, హెచ్చరిస్తున్నారు అంతే. నువ్వు ఎదురు చెప్పకు. వాళ్ళకు నచ్చినట్లు నడుచుకో. అప్పుడు వాళ్ళు నీకు నచ్చినట్లు కనిపిస్తారు. మా అత్తయ్యని తీసుకుని సాయంత్రం మీ ఇంటికి వస్తాను, సరేనా అంటూ తను ఫాలో అయిన మార్గాన్ని శ్వేతకు చెప్పింది అనుజ్ఞ. వర్షం వెలిశాక తేరుకున్న ప్రకృతిలా, బోధి చెట్టు కింద జ్ఞానోదయమైన బుద్ధుల్లా శ్వేత మొహం విప్పారింది. ఇంటికెళ్తే పరువుగా బ్రతికే తమ తల్లిదండ్రులు ఎలా తలదించుకోవాల్సి వస్తుందో ఊహించుకుని ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇల్లాలను చూసి ఇంటిని అంచనా వేయాలి అంటారు. మీ ఫ్యామిలీ అందులో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందక్క. నువ్వు చెప్పినట్లే చేస్తా. చాలా థ్యాంక్స్. గుండెల నిండా ధైర్యాన్ని, మనసు నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని వెళ్ళింది శ్వేత. ఆమె కాపురాన్ని నిలబెట్టినందుకు సంతోషించింది అనుజ్ఞ. అక్కడే ఉండి జరిగిందంతా కళ్ళారా చూసిన సుందరి కోడల్ని అపార్థం చేసుకున్నందుకు చిన్నబుచ్చుకుంది. చూసావా, మన కోడలు బంగారం, అందరిలాంటి అమ్మాయి కాదని ముందే చెప్పానుగా. ఇప్పటికైనా తెలిసిందా? కోడలి విషయంలో తన మాట నిజమైందని గర్వపడ్డాడు నాగేశ్వరరావు. నిజమేనండి, మన కోడలు బంగారం. నాకిక చింత లేదు. నేనిక అత్తను కాదు అమ్మను చెప్పింది సుందరి. అత్తగారి మాటల్ని విన్న అనుజ్ఞకు తరగతి గదిలో మాస్టర్ చెప్పిన మాటలు సత్యమే అనిపించాయి.